షడ్రకు మెషకు అబేద్నెగోల ముందు ఒక భయంకరమైనటువంటి పరీక్ష. ఏంటి ఆ పరీక్ష? వాళ్ళ ముందు ఏముందో తెలుసా? అగ్నిగుండం ఉంది. అగ్నిగుండం వారి ముందు నిలబడి అగ్నిగుండం వారి ముందు పెట్టి రాజు ఈ మాట సెలవిస్తున్నాడు, షడ్రకు మెషకు అబేద్నెగోలారా, ఇకనైనా సరే మీరు ఆ దేవుణ్ణి విడిచిపెట్టి నన్ను సేవిస్తే, లేదా నేను నిలబెట్టిన ప్రతిమను సేవిస్తే మీకు ఈ అగ్నిగుండం తప్పిద్ది అని రాజు మాట్లాడుతుంటే వారు రాజుతో అంటున్నారు, రాజా ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు. అక్కడ రాయబడినటువంటి మాట, రాజు ఆగ్రహమును బట్టి అగ్నిగుండము 7 అంతలయ్యింది. రాజు ఆగ్రహం బట్టి, రాజు యొక్క కోపం ఎంత తీవ్రతగా ఉందో అంతకంటే రెట్టింపుగా అగ్నిగుండం బగ 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 మంటలు వండుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి వేసవకాల ఎండలకే మనం ఎంత ఇబ్బంది పడిపోతున్నామో కదా, ఎంత బలహీనమైపోతున్నావు. కానీ ఆ రోజు షడ్రకు మెషకు అబేద్నెగోల ముందు నిలబడింది వేసవి కాలపు ఎండ కాదు. ఎంత అగ్నిగుండం అంటే 7 అంతలుగా మండుతూ ఆ ప్రాంతం అంతా ఆ యొక్క సెగ చేత, ఆవిరి చేత నింపబడిపోయింది. అంతటి భయంకరమైనటువంటి అగ్నిగుండం వారి కళ్ళ ముందు నిలబడిన దేవుణ్ణి మాత్రం వారు ఎంత మాత్రము విడిచిపెట్టనే విడిచిపెట్టారు.